అందరికీ నమస్కారం. మనం నిత్యం ఏదో ఒక రూపంలో వాడే అటుకులు ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. అటుకులు మరపట్టించడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. 24 గంటల పాటు నానబెట్టిన వడ్లను వడేసి ఒక సంచిలో వేసుకోవాలి. అటుకుల మరకి పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక సంచి మీద పోసి కొలుసుకుంటారు. తర్వాత గాడి పొయ్యిలు ఉంటాయండి, ఇలా లోతుగా గొయ్యిలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పొయ్యిలోకి వేరుశనగ పొట్టు వాడుతున్నారు. ఈ గాడిలో సలసల మసిలే ఇసుక ఉంటుంది. దాంట్లో నానబెట్టి తీసుకొచ్చిన వడ్లు వేస్తారు. వడ్లు బాగా వేడెక్కాక ఒక జల్లెడ లాంటిది తీసుకుని ఇసుకను జల్లించేసి వడ్లు పక్కకు పోసారు. ఈ వేడిగా ఉన్న వడ్లనే తీసి ఇంకో మిషన్లో వేశారు. ఇదంతా కూడా ఒక పెద్ద ఇంజిన్ పెట్టుకుని చేస్తున్నారండి. వడ్లలోని పొట్టు అంతా ఎప్పటికప్పుడు కిందకి జారిపోతుంది. ఎంతవరకు ప్రెస్ అయినాయో చెక్ చేసుకుంటానేమండి. సరిపడా స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని తీసి వేరే జల్లెట్లో వేశారు. తవుడు కిందకి పోయి మంచి అటుకులు మిగిలినాయి.